ఏమండు వెంకటనారాయణ గారు ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి. కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడకూతురు గడప దాడుతుంటే కళ్ళు తడవా, ఇది అంతే. సరేలేండి. రే రాజు, వెంకటనారాయణ గారి సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలు. అలాగే అన్న. రే సొరకాయలు పాట పెడుతున్నా రండ్రా. బాబు 6 రూపాయలు నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగానే కాసేపు ఆగర పాటకంగానే ఇస్తాను. 40 కూకో. సర్కారు వారి పాట 1 రూపాయి పాడండి. ఏటి పాడమంటానండి? నిన్న మొన్న కూడా సరుకు కొట్టల్లో అట్టగా పడున్నాయి. కొట్లలో సరుకుంది కదా అని రైతుకు అన్యాయం చేస్తావా? పాడండి. సరే, మీ అందరి తరపున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట 2 రూపాయలు, జక్కరయ్య గారి పాట 3 రూపాయలు, గారి పాట 4 రూపాయలు, ఎర్రయ్య గారి పాట 5 రూపాయలు, జక్కరయ్య గారి పాట 6 రూపాయలు, 6 రూపాయలు ఒకటోసారి, 6 రూపాయలు రెండోసారి, 6 రూపాయలు మూడోసారి. జక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్లి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు వచ్చినప్పుడు దొరపలకన్నా చేతివి, సొరకాయలు వచ్చే గిట్టుబాటు అవుతుంది అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తావింది. అయితే ఏంటి ఇవ్వనంటారా? ఈయన నేనేడంటలే, కానీ గరికిపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు 6 రూపాయలు ఇయ్యాల. నువ్వు 6 రూపాయలు పాట పాడితే నేనేం తినాలా? రే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు, ఆశీలు 40 పైసలు, మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపాయి. బాబు నా రిక్షా డబ్బులు. ఇదిగో బాబు. ఇదేంటి 5 రూపాయలేగా, ఇంకో రూపాయలు రావాలిగా. నువ్వే చూస్తున్నావుగా అయ్యా. లేదంటే ఎలాగయ్యా? 5 మంది ఎంట్లో పడి రిక్షా తొక్కుంటూ వస్తాను. 6 రూపాయలు ఇవ్వాల్సిందే. నీ బతికే బాగుంది బాబు. అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా రూపాయి మా నూళ్ళో ఇస్తాలే. మంచి గిరాకే. ఏంటి పని? రే నన్ను ఆత్మాక, ఇవాళ ఈ చేనంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా. అసలు ఏం జరిగింది తాత? ఏం జరిగిందా? ఏదో ఇటుగా ఏతు కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను. ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు. మనం రైతుల్ని ఆదుకోవాలి. పాడండా. సుబ్బారావు పాట 2 రూపాయలు, జార్జి పాట, జాకోబు పాట 4 రూపాయలు, యేసుపాదం పాట 5 రూపాయలు, సుబ్బారావు పాట 6 రూపాయలు, 6 రూపాయలు ఒకటోసారి, 6 రూపాయలు ఒకసారి, 6 రూపాయలు మూడోసారి. సుబ్బారావు, డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి. ఆగు. ఈ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అనుకోవాలి. ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది చచ్చినట్టు తీసుకోవాల్సిందే. మీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? తెలుసురా. రైతుల రక్త మాంసాలు తిని తెగబలిసిన ఊరాంబోతు అని. మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ 1 రూపాయన్నర చొప్పున నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను. రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చెల్లదని చెప్పడానికే వచ్చాను. ఏంటిది? ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ 100 కాయలకు, ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ 250 కాయలకు 500 రూపాయలు నేను తీసుకుంటున్నాను. ఇదిగో, మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి. సత్తా, ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు. పచ్చడైపోతారు, జాగ్రత్త. ఈ రోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళుతున్నాను అనుకుంటున్నావేమో. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు. నీ దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది. రైతు సోదరులారా, జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏకఛత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కు ఎవరో కూరగాయలు తోలొద్దు. చేసిందట. కూరగాయలు అమ్ముకోపోతే రైతులేం కావాలా? అమ్ముకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ ఆ మార్కెట్ కు పంపడానికి వీల్లేదంటున్నాను.
కూతురు కాపురం చేయాలా కానీ మొగుడు దగ్గరికి పంపడానికి మాత్రం లేదంటే ఎట్టా? మీ చిన్నతనంలో ఈ మార్కెట్లు ఉండేవా? లేవు. అప్పుడేం చేసేవారు? కావిలికి వేసేవాళ్ళం, మనమే తోలేవాళ్ళం. ఇప్పుడు అదే పని చేయమంటున్నాను. రేపటి నుంచి కావిళ్లలో బళ్లలో కూరగాయల పట్టణానికి తీసుకెళ్దాం. ఆ దెబ్బతో వాడి మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సార్లే నే పుట్టకపోతే ఎవడు అన్నట్టు ఒక ఇల్లాలు నీ అమ్మను కట్టుకునేవాడిని అన్నాడంట ఇంటి ఆయన. అట్టా ఉన్నాయి నీ మాటలు. చదువుకున్నాడు మన కోసం ఏదో మాట చెప్తున్నాడు. అందరం అట్టకి చేసి చూద్దాం. 50 ఏళ్ళుగా ఊళ్ళో ఉంటున్నారు. నా మాట ఒక్కడేం లేదు. ఆడు వచ్చి 50 రోజులు అయిందో లేదు. అప్పుడే మాట తినేశారా? నీ నోరు మురుక్కాల, ఆ నోరు మంచిళ్ళ బావి అందుకని యాదవ యాదవ అన్నారు. యాదవ ఊరుకోడు జాగ్రత్త ఇట్టాడు ఉలిపి కట్టే. నేను ఏం చేస్తానో చూడు. ఏమిటి నువ్వు చేసేది? ఆగరా, ఏదైనా తొందరపడిపోతావు. ఆగరా, ఎవరారు? నువ్వా? ఏటలా పరిగెడుతున్నా? రైతులు కూరగాయలు తీసుకెళ్తుంటే రౌడీలు వచ్చి బండ్లు పడేసి కూరగాయలు పాడు చేస్తున్నారండి. అయిందా? నేను అనుకుంటానే ఉన్నా. లేకపోతే తమ్ముడు పెళ్ళానికి కడుపు రాలేదని అన్న బాధపడినట్టు ఈ బోసుగాడు కూడా ఏంటి? నువ్వు ఒక మనిషివేనా? సాటి రైతులు డబ్బులు తింటుంటే సానుభూతి. ఓ దిన్సిగా త్వరగా 50 ఏళ్ళు బట్టి ఊళ్ళో ఉంటున్నా ఇంత మాట నన్ను ఎవరం లేదు. ఈ దశనేటబ్బా ఏట్రా? ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? రైతులు పళ్ళలో తీసుకొస్తున్న కూరగాయలన్నిటినీ రౌడీలు వచ్చి నాశనం చేస్తున్నారు. సరే ఎక్కు.